నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్లో హీట్ ఎక్కినటువంటి రాజకీయాలు కొన్ని నెలలు సమయం ఉండడంతో ఇప్పుడు రాజకీయ హీట్ అనేది మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల దగ్గర పడడంతో తారాస్థాయికి చేరుకున్నటువంటి మాటల యుద్ధం, ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అలాగే బీజేపీ ఎంపీ అరవింద్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. దమ్ముంటే తనపై పోటీ చేయాలంటూ అరవింద్కు జీవన్ రెడ్డి సవాలు విసిరితే దానికి ప్రతిస్పందనగా యుద్ధానికి సిద్ధమంటూ తొడగొట్టి ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీ యొక్క కవితను నాపై పోటీకి పంపించాలంటూ అరవింద్ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఎందుకు మొత్తానికి చూసుకుంటే రాజకీయ హీట్ కనిపిస్తూ ఉంది. మాటల యుద్ధంతో పాటు ఎన్నికల హడావిడి కూడా ఇప్పుడే మొదలైందా అనే విధంగా వారు మొదలైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. ఎన్నికలు దగ్గర పడడంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం శురువైంది. ఒకరిపై ఒకరు ప్రతి సవాలు వేసుకుంటూ రాజకీయాన్ని మరింత ఇటెక్కిస్తున్నారు. అది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆరుగురు ఎమ్మెల్యేటువంటి జీవన్ రెడ్డి అలాగే బీజేపీ నేత ఎంపీ అరవింద్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నువ్వంటూ కూడా ప్రతి సవాలు వేసుకుంటున్నాడు. అయితే నీకు దమ్ముంటే నుండి పోటీ చేయాలంటూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీ ధరంపూర్ అరవింద్కు సవాలు వేసారు. అయితే నాతో యుద్ధానికి సిద్ధమా అంటూ మరి సవాలు వేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే తొలగొట్టి చెప్తున్నావు, నువ్వెక్కడ పోటీ ఇచ్చినా సరే నీకు డిపాజిట్ లేకుండా చేస్తానని చెప్పి కూడా ఇటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీ అరవింద్కు సవాలు వేస్తున్నాడు. అయితే ఎన్నికల పొలిటికల్ కెరీర్ కు క్లోజ్ అయినట్లే ఎంపీ అరవింద్ అడ్డగోలుగా వాగితే నాలుక చేరేస్తానంటూ కూడా సవాలు విసురుతున్నాడు. అయితే నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఆర్మూర్ అభివృద్ధికి ఎంతవరకు కృషి చేశావు, చర్చకు రావాలంటూ కూడా సవాలు విసురుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం 3,000 కోట్లతో ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానంటూ కూడా ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక విద్యుత్ స్తంభానికి 320 కోట్లు కూడా ఖర్చు చేశారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఇటు కర్ణాటకలో ఎలాగైతే ఇటు బీజేపీ పార్టీ ఓడిపోయిందో ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే బజరంగ దళం నిషేధిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ అక్కడ ప్రజలు బీజేపీ నమ్మని పరిస్థితి ఉందని చెప్పి కూడా అవే ఫలితాలు కూడా ఇక్కడ తెలంగాణ కూడా పునరావృతం అవుతాయని కూడా ఇటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఇటు ఇటు ఆర్మూర్ నియోజకవర్గం చెందినటువంటి మాక్లూరులో ఇటు ఆత్మీయ సమ్మేళనం పాల్గొనబట్టి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇటు ఎంపీ అరవింద్పై నిప్పులు జరిగారు. అయితే నువ్వు ఎక్కడ పోటీసినా సరే ఖచ్చితంగా నేను ఓడిస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే దీనిపై కూడా ఇటు ఎంపీ అరవింద్ ఘాటుగా స్పందించారు. ఇటు ముఖ్యంగా ఇటు ఆర్మూర్ నియోజకవర్గం మంగపూర్ చెందినటువంటి పైడి రాకేష్ రెడ్డి ఇటు బీజేపీ పార్టీలో చేరారు. అయితే అనంతరం మొట్టమొదటిసారిగా ఆర్మూర్ నియోజకవర్గం వచ్చిన తరుణంలో ఇటు భారీ 500 కార్లతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే మొత్తం ఈ ర్యాలీ ఇటు నిజామాబాద్ ఎంట్రీ నుండి మొదలైన ర్యాలీ ఇటు ఆర్మూర్కు నియోజకవర్గం చెందినటువంటి ఇటు ఆర్మూర్ మాక్లూరు అలాగే నందిపేట డోంకేశ్వర్ మండల గుండా ఇటు 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఇటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఇక లోకల్ ఒడిచినట్లని కూడా చెప్పే అంటూ ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓడించి తీరుతామని చెప్పి ఈ ర్యాలీతో ఇటు జీవన్ రెడ్డికి భయం పట్టుకుందని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రతి ఎన్నికల్లో ఇటు సీఎం కేసీఆర్ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మొదటి బీఫామ్ ఇస్తుంటాడు. ఇక్కడ బీఫామ్ ఇచ్చిన తర్వాత మిగతా ఎమ్మెల్యేలు కూడా బీఫామ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓడించడం ఇక్కడ ఆర్మూర్ నుండే కూడా మొదలవుతుందని చెప్పి ఖచ్చితంగా 50,000 ఓట్ల మెజారిటీతో జీవన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పి తమ బీజేపీ పార్టీ చెందినటువంటి అభ్యర్థి భారీ మెజారిటీ గెలుస్తారని చెప్పి సవాల్ విసిరాడు. ఖచ్చితంగా ఎటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భయం పట్టుకుందని చెప్పి కన్వే చేసి భయం పట్టుకుందని చెప్పి కూడా ఎంపీ అరవింద్ సవాల్ విసిరారు. అయితే నువ్వు కాదు పోటీ, మీ అక్కని బట్టి ఎమ్మెల్సీ కవిత తలపై పోటీ చేయాలని చెప్పి అప్పుడైతే గతంలో జరిగినప్పటి పార్లమెంట్ ఎన్నికలు ఎలా అయితే ఓడించానో ఈసారి కూడా అదే గట్టిపడుతుందని చెప్పి అంతకన్నా భారీ ఓట్లు మెజారిటీతో గెలుస్తానని చెప్పి కవితని కూడా ఎక్కడ
ఎక్కడ నిలబడినా సరే ఖచ్చితంగా ఓడిస్తా అని చెప్పి దమ్ముంటే నిజామాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేయాలని చెప్పి తనపై పోటీ చేయాలని చెప్పి అక్కడిక్కడ కాదు ఇక్కడే నిజామాబాద్ పార్లమెంట్ లో తనపై పోటీ చేసి తన సత్తా నిర్మించుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలోని ఆరులో ఇద్దరు నాయకులు అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే మరోవైపు బీజేపీ పార్టీ మధ్య నాయకుల మధ్య మాటలు యుద్ధం చూస్తుంటే మరింత రాజకీయం మరింత ఈటెక్కిందని చెప్పవచ్చు.